చేస్తామంటే మనకి కుక్కర్ని కానివ్వండి, పెట్స్ని అంటే కుక్కర్ని కానివ్వండి, లేదంటే పిల్లలను పెంచుకుంటూ ఉంటాం. సో ఈ కుక్కలు పెంచుకునే వాళ్ళు కానివ్వండి, పిల్లలను పెంచుకునే వాళ్ళు కానివ్వండి, అది టాయిలెట్కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, వెళ్ళాలనుకున్నప్పుడు అటువంటి సందర్భంలో కూడా ఇంట్లో వస్తుందా, అది ఇంట్లో పాస్ చేస్తుందా, ఇంట్లో టాయిలెట్కి వెళ్తా ఉందా, అది ఏం చేస్తుంది, బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత కూడా మనకు ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడే అది పాస్ చేస్తుంది. అట్లా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడే పాస్ చేయదు. ఏం చేస్తుంది అంటే, అది ఏం చేస్తుందంటే, మనం దాని ఉమ్మడి వెళ్తూ ఉన్నట్లయితే అది ఏం చేస్తుందంటే, అది వాసన పీల్చుకుంటూ భూమి పైన వాసన పీల్చుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ లేదంటే 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఏదో ఒక దగ్గర మనకి ఏం చేస్తుందంటే, అది తన కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. పూర్తి చేసుకున్న తర్వాత కూడా అది ఏమవుతుందంటే, కొన్ని సందర్భాలలో కూడా దానికి ఏమైనా డౌట్ వచ్చినట్టుగా ఉన్నట్లయితే మళ్ళీ ఏం చేస్తుందంటే, తన కాలితోన మట్టిని మొత్తం తీసి దానిపైన కప్పేస్తుంది. అక్కడ మట్టిని కప్పేసినటువంటి ప్లేస్లో కూడా అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇమీడియట్గా స్మెల్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, మట్టి కప్పము కాబట్టి మనకి ఏంటంటే స్మెల్ తగ్గిపోతుందని చెప్పి అనుకుంటున్నాం. కానీ అక్కడ ఇండైరెక్ట్గా జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, సాయిలో కూడా ఉండేటటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మైక్రోబ్స్ ఏం చేస్తున్నాయంటే, అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా, అంటే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్లో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే చంపేసి ఏంటంటే మనకు స్మెల్ రాకుండా చేస్తుంది. సో ఇక్కడ సాయిలో కూడా మనకు బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటంటే, సాయిలో కూడా మనకు 2 టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి మనకి. ఒకటి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, తర్వాత రెండవది నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా వచ్చేసి ఏంటంటే ఎన్విరాన్మెంట్ను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఏంటంటే ఎన్విరాన్మెంట్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. దీనిలో కూడా మళ్ళీ ఏమవుతుందంటే, ఈ 2 టైప్స్లో కూడా ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ అనేటటువంటిది మనకి అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అంటే కాంబినేషన్లో కూడా ఉండడం జరుగుతుంది మనకి.